ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో, ఎవరిని పెళ్లి చేసుకుంటారో, ఎందుకు విడిపోతారో చెప్పలేని పరిస్థితి. ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నా కూడా ఏదో ఒక కారణం వల్ల కొన్ని జంటలు విడిపోవాల్సి వస్తుంది. ఈ విడాకుల వ్యవహారాలు సినీ ఇండస్ట్రీలో అయితే చెప్పే పనే లేదు. ఇలా పెళ్లి చేసుకుంటారు, అలా విడిపోతారు. అక్కినేని నాగచైతన్య, సమంత జంట డివోర్స్ ఎపిసోడ్ అయితే ఇప్పటికీ టాలీవుడ్లో సంచలనమే. టాప్ హీరోయిన్స్ పిల్లల్ని కన్న తర్వాత కూడా విడిపోతున్నారు. ఇండియాలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా విడాకులు తీసుకున్నారు. టాలీవుడ్ సింగర్స్ కల్పన, సునీత, కౌశల్య కూడా విడాకులు తీసుకున్నారు. హేమచంద్ర మరియు శ్రావణ భార్గవి విడాకులు వార్తలు సంచలనం సృష్టించాయి. వీళ్ళెందుకు విడిపోవాలనుకున్నారు? ఇద్దరి మధ్య గొడవ కారణం ఏంటి? ఇద్దరి మధ్యలోకి వచ్చిన మూడో వ్యక్తి ఎవరు? ఎందుకు దూరంగా ఉన్నారు? పిల్లల పరిస్థితి ఏంటి? ఇంకా ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. బుల్లితెర షోస్ లో కూడా అప్పుడప్పుడు కలిసి కనిపించే ఈ జంట తమ సందడితో అందరినీ అలరిస్తారు. ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలుగా పేరు తెచ్చుకున్న వీరు ఇప్పుడు విడిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, ఈ జంట విడిపోవాలని అనుకుంటున్నారా అనేది లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం వీరు విడివిడిగా ఉంటున్నారని చెప్పొచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు విడిపోవడం ఏంటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే హేమచంద్ర ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈ డివోర్స్ వార్తలు నిజమే అన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు ఏకంగా హేమచంద్ర, శ్రావణ భార్గవి సోషల్ మీడియా అకౌంట్స్లోని వారి పోస్టులకి కామెంట్స్ రూపంలో ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ కి మాత్రం ఇటు హేమచంద్ర గాని, అటు శ్రావణ భార్గవి గాని స్పందించకపోవడం గమనార్హం. అసలు హేమచంద్ర, శ్రావణ భార్గవి నిజంగానే విడిపోతున్నారా? శ్రావణ భార్గవికి రేవంత్ కి సంబంధం ఏంటి? హేమచంద్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో హీరోగా ఛాన్స్ వచ్చినా ఎందుకు రిజెక్ట్ చేశాడు? వీరిద్దరి విడాకుల విషయంలో ఎంతవరకే నిజం ఉందని నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోను పూర్తిగా చూడండి. హేమచంద్ర 1988 జూన్ 2న తెలంగాణలోని హైదరాబాద్లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి స్వామి, తల్లి శశికళ. ఇతనికి హిమబిందు అనే అక్క కూడా ఉంది. హేమచంద్ర తండ్రి హైదరాబాద్లోని అడ్వకేట్గా పనిచేస్తే, తల్లి క్లాసికల్ సింగర్, మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ ఉండేది. అలా తల్లి తన ఇద్దరు పిల్లల్ని సింగర్స్ని చేయాలని అనుకుంది. కానీ హేమచంద్రకి సింగర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయినప్పటికీ తల్లి బలవంతంగా తనని మ్యూజిక్ క్లాస్కి చేర్పించింది. హేమచంద్ర తన స్కూలింగ్ని హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో చదివాడు. కానీ 10th స్టాండర్డ్ వచ్చేసరికి స్కూల్ ఈవెంట్స్లో పాడడం, అందరూ తనని అప్రిషియేట్ చేయడం, ప్రైజెస్ కూడా ఎక్కువగా రావడంతో సింగర్గానే తన ప్రొఫెషన్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అప్పుడే ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందుస్థానీ సంగీతంలో జగ్గయ్య గారి ఆధ్వర్యంలో శిక్షణ కూడా పొందారు. అంతేకాకుండా సినిమాల్లో టెక్నికల్ డిపార్ట్మెంట్లో పనిచేయాలని బ్యాచులర్స్ ఇన్ యానిమేషన్ అండ్ మల్టీమీడియాని పూర్తి చేశాడు. ఇక 2005లో జీటీవీలో వచ్చే హిందీ సరిగమపలో పార్టిసిపేట్ చేశాడు. ఇతని గొంతుకి చాలామంది అభిమానులుగా మారారు. సౌత్ నుంచి వెళ్లిన అబ్బాయిల్లో ఒక హిందీ ప్రోగ్రాంలో టాప్ 3 పొజిషన్లో సంపాదించిన మొదటి వ్యక్తి హేమచంద్ర అని చెప్పొచ్చు. కానీ ఆ షోలో విన్ అవ్వకపోయినా తన వాయిస్ నచ్చటంతో మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ప్రేమంటే ఇంతే మూవీలో ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు. అందులో హేమచంద్ర వాయిస్ చాలా బాగుండడంతో ఆ మూవీలోనే 3 పాటల్ని పాడించారు. ఆ మూవీ 2006లో రిలీజ్ అయ్యి హేమచంద్రకి మంచి గుర్తింపు లభించింది. అలా ఒక ప్రోగ్రాంలో బాలసుబ్రహ్మణ్యం గారితో పరిచయం ఏర్పడడంతో హేమచంద్రని బాలుగారు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకి పరిచయం చేశారు. అలా లక్ష్యం మూవీలో పాట పాడే ఛాన్స్ ని మణిశర్మ గారు హేమచంద్రకిచ్చారు. ఆ సాంగ్ మంచి హిట్ అవ్వడంతో పరుగు, ఏక్ నిరంజన్లో పాడిన పాటలతో హేమచంద్ర స్టార్ సింగర్ గా మారాడు. ఆ వెంటనే వచ్చిన బిల్లా, వరుడు, కలీజా, పంజా, దరువు, బాద్షాలో సాంగ్స్ పాడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకున్నాడు. ఇలా ఉంటే తాను సింగర్గా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గాను తన సత్తా ఏంటో చూపించాలని 2009లో నాని యాక్ట్ చేసిన రైడ్ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా తన కెరియర్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆ మూవీ ఫ్లాప్ అవడంతో ఆ వెంటనే వచ్చిన జగపత్ బాబు గారి యొక్క మా నాన్న చిరంజీవి 2012లో ఆల్ ది బెస్ట్ అని 4 సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన ఒక్క మూవీ కూడా హిట్ అవ్వకపోయేసరికి మ్యూజిక్ డైరెక్టర్గా ఆపేసి
మళ్ళీ సింగర్ గాని తన కెరియర్ని కొనసాగించాడు. అప్పుడే డైరెక్టర్ శేఖర్ కమ్లా హేమచంద్రాని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీకి హీరోగా చేయమని అడగ్గా అందుకు హేమచంద్ర తన సింగర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాత్రమే చేస్తానని, హీరోగా ఆర్టిస్ట్గా తను చేయనని తేల్చి చెప్పడం జరిగింది. ఆ మూవీ 2012లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక విజయ్, అరవింద్ స్వామి, విజయ్ ఆంటోనీ, మాధవన్, RRRలో అజయ్ దేవగన్ లాంటి హీరోలకి డబ్బింగ్ చెప్పడంతో తను డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మంచి గుర్తింపు పొందాడు. ఇక శ్రావణ్ భార్గవి గురించి చెప్పాలంటే 1989 ఆగస్టు 16న తెలంగాణలోని హైదరాబాద్లో బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి హైదరాబాద్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. తల్లి మ్యూజిక్ టీచర్గా పనిచేసింది. ఈమెకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. శ్రావణ భార్గవికి చిన్నప్పటి నుండే సింగర్ కంటే క్లాసికల్ డాన్సర్ అవ్వాలని ఆశ ఉండేది. కానీ ఆమె తల్లిదండ్రులు అమ్మాయి డాన్స్ నేర్చుకోకూడదని, సింగింగ్ అయితే ఓకే అని చెప్పడంతో ఈమెను బలవంతంగా సింగింగ్ క్లాస్లో చేర్పించడం జరిగింది. ఇక శ్రావణ భార్గవి తన స్కూలింగ్ని హైదరాబాద్లోని NIICలో చదివింది. తన బీటెక్ డిగ్రీని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో కంప్లీట్ చేసింది. తను కాలేజ్ చదువుకుంటూ స్టేజ్ ప్రోగ్రాంలో పాడుతూ ఉండేది. దీంతో పాటు సింగర్ ఛాన్సుల కోసం ట్రై చేస్తూ ఉండేది. అప్పుడే ఈమెకి ఒక మేనేజర్ ద్వారా FM రేడియోలో ఆర్జేగా ఛాన్స్ వచ్చింది. ఎలాగైతే ఏంటి కాస్త ఎక్స్పీరియన్స్ అవుతుందని ఆ ఆఫర్ని రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేసి 2008లో బిగ్ FMలో ఆర్జేగా పనిచేసింది. అంతేకాకుండా టీవీలో వచ్చే సింగింగ్ కాంపిటీషన్లోనూ పార్టిసిపేట్ చేసింది. అలా 2008లో ఈటీవీలో సప్తస్వరాలు ప్రోగ్రాంకి ఇచ్చిన ఆడిషన్లో ఈమె సెలెక్ట్ అవ్వడం, ఆ ప్రోగ్రాంకి జడ్జిగా ఉన్న RP పట్నాయక్ గారితో మంచి పరిచయం ఏర్పడడంతో మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోఖల గారికి శ్రావణ భార్గవిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అప్పుడే రమణ గోఖల గారికి శ్రావణ భార్గవి వాయిస్ నచ్చి బోనీ మూవీలో ఒక సాంగ్ని పాడే అవకాశం ఇచ్చారు. ఆ సాంగ్ని పాడేటప్పుడు హేమచంద్రని సెకండ్ టైం కలవడం, వీరిద్దరూ కలిసి కాదంటానా అనే పాటని పాడడం జరిగింది. అలా ఆ సాంగ్ రిలీజ్ అయినా ఈమె కెరియర్కి ఏమీ యూజ్ అవ్వలేదని చెప్పొచ్చు. అప్పుడే చక్రి గారు శ్రావణ భార్గవితో సింహ మూవీ టైటిల్ సాంగ్ని పాడించడం, ఆ సాంగ్ రిలీజ్ అయ్యి ఈమెకి సింగర్గా పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఈమె బిజియెస్ట్ సింగర్గా మారిపోయింది. అలా కలేజా, దమ్ము, బద్రీనాథ్, కందిరిగా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీస్లో పాడి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే 2009లో హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన రైడ్ మూవీలో రఫ్ ట్రాక్ పాడడానికి మంచి సింగర్ కోసం వెతుకుతూ ఉండగా ఒక మేనేజర్ ద్వారా శ్రావణ భార్గవి నెంబర్ హేమచంద్రకి దొరకటం, కాల్ చేసి రఫ్ ట్రాక్ పాడడానికి 2 డేస్లో రండి అని చెప్పడంతో ఆ తర్వాత 2009 మార్చిలో వీరిద్దరూ మొదటిసారి కలవడం జరిగింది. అందులో శ్రావణ భార్గవితో మెయిన్ సింగర్గా పాడించకపోయినా అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి ర్యాపో ఏర్పడింది. ఆ తర్వాత బోనీ మూవీలో వీరిద్దరూ కలిసి పాడడంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉన్నారు. అప్పుడే 2012లో ఈటీవీలో మల్లెమాల శ్యామ్ ప్రసాద్ గారు తారారంపం షోని స్టార్ట్ చేయటం, అందుకు ముందుగానే హేమచంద్ర, అనసూయలని యాంకర్లుగా ఫిక్స్ చేయడం జరిగింది. కానీ హేమచంద్ర శ్యాంప్రసాద్ గారితో నేను శ్రావణ భార్గవి ప్రేమించుకుంటున్నాం, ఈ ప్రోగ్రాంలో తనని యాంకర్గా పెడితే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ మంచిగా బలపడుతుందని, ఈ షోలో అనసూయకి బదులు శ్రావణ భార్గవిని యాంకర్గా వేయమని, లేదంటే నేను కూడా ఈ షోని చేయనని చెప్పడంతో శ్యాంప్రసాద్ గారికి వేరే ఆప్షన్ లేక శ్రావణ భార్గవిని యాంకర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ షో జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో 2012 డిసెంబర్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బోల్ బేబీ బోల్ అనే ప్రోగ్రాంకి కో యాంకర్స్గా వ్యవహరించారు. ఇదిలా ఉంటే 2013 ఫిబ్రవరి 14న పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక హేమచంద్ర మదర్కి శ్రావణ భార్గవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుండా ఉండేది. ఎందుకంటే వీరిద్దరూ సింగర్స్గా ఉంటే వీరిద్దరికి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని, దానికి తోడు వీరిద్దరికి ఈగో ఎక్కువగా ఉండడంతో పెళ్లి చేసేందుకు భయపడింది. కానీ హేమచంద్ర అలాంటిదేమీ ఉండదని, మేమిద్దరం బాగా అర్థం చేసుకున్నామని చెప్పడంతో వీరి పెళ్లిని పెద్దలు గ్రాండ్గా జరిపించడం జరిగింది. ఆ పెళ్లి తర్వాత వీరిద్దరూ కెరియర్లో చాలా బిజీగా ఉంటూ దూసుకుపోతూ ఉంటే 2016 డిసెంబర్ 2న వీరికి ఒక అమ్మాయి జన్మించింది. పాప పుట్టిన తర్వాత శ్రావణ భార్గవి కాస్త బ్రేక్ తీసుకుంది. ఇదిలా ఉంటే శ్రావణ భార్గవి తన తోటి సింగర్స్ ఏం చేసినా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ సింగర్లో హేమచంద్ర గట్టి పోటీ ఉంటే రేవంత్ అనే చెప్పొచ్చు. హేమచంద్ర పాడాల్సిన మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ రేవంత్ పాడడం వల్ల వీరిద్దరికి పోటీ ఎక్కువనే
చెప్పవచ్చు. ఈ ప్రాబ్లం బాహుబలి మూవీ నుండే ఉందని చెప్పొచ్చు. కానీ శ్రావణ భార్గవి మాత్రం రేవంత్తో మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తూ తనతో సాంగ్స్ కూడా పాడుతూ ఉండేది. తనకి సంబంధించిన పోస్టులని కూడా స్టేటస్గా పెట్టడంతో హేమచంద్ర జెలస్గా ఫీల్ అయ్యేవాడు. దీంతో వీరిద్దరికి చిన్నగా మనస్పర్ధలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అంతేకాకుండా లాక్డౌన్ తర్వాత అమావాస్యకి పున్నమికి హేమచంద్రకి ఛాన్సులు రావడం అంటే 2022 తర్వాత ఒక సినిమాలో ఛాన్సులు రాకపోయేసరికి వీరిద్దరికి ఆర్థికంగా చాలా గొడవలు మొదలయ్యాయి. ఇంకోవైపు శ్రావణ భార్గవి ఆర్థిక పరిస్థితుల్ని సరిచేసేందుకు ఆల్బమ్స్లోనూ మూవీస్లోనూ మళ్లీ పాడడం మొదలుపెట్టింది. ఈమె సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి మంచిగా దూసుకుపోతూ ఉంటే ఇంకోవైపు హేమచంద్ర ఛాన్సులు లేక పని లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకుండా పోయింది. అంటే నేను బెస్ట్ అని ఒకరు, నేనే బెస్ట్ అని ఇంకొకరు అనుకోవడంతో వీరిద్దరి మధ్య చిన్నగా ఈగోలు పెరిగి అది పెద్దదై ఇద్దరు కొట్టుకునే స్థాయికి రావడంతో పెద్దలంతా వీరిద్దరికి ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మళ్ళీ అదే ప్రాబ్లం ఎదురవడంతో వీరిద్దరూ కలిసి ఉండడం అవ్వలేక 2022 నుండే వేర్వేరుగా ఉంటూ వస్తున్నారు. అయితే వీరిద్దరూ ఆల్రెడీ విడాకులకు అప్లై చేశారని, కానీ తొందరపడి విడాకులు తీసుకోవద్దని పెద్దలు చెప్పడం కాస్త దూరంగా ఉంటే ఒకరి విలువ ఒకరికి తెలుస్తుందని చెప్పడంతో 1 year నుండి విడాకులని హోల్డ్లో ఉంచారని చెప్పొచ్చు. ఇక హేమచంద్రకి సింగర్గా ఛాన్సులు రాకపోవడంతో మ్యూజిక్ డైరెక్టర్గా కంబ్యాక్ ఇవ్వాలని స్ట్రాంగ్గా ఛాన్సుల కోసం ట్రై చేస్తూ ఉంటే శ్రావణ భార్గవి తన పాపతో ఉంటూ ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో తనకి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. కానీ గత కొద్ది కాలం నుండి అందులో కూడా యాక్టివ్గా లేదని చెప్పొచ్చు. వీరిద్దరూ దూరంగా ఉన్నప్పటి నుండి ఎంతలా డిప్రెషన్లో ఉన్నారనేది వారి రీసెంట్ పిక్స్, వీడియోస్ చూస్తే తెలుస్తుంది. వీరికున్న మనస్పర్ధలు తొలగి మళ్ళీ అండర్స్టాండింగ్తో ఒక్కటవ్వాలని కోరుకుంటూ మీరు హేమచంద్ర, శ్రావణ భార్గవి గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళు పాడిన పాటల్లో మీ ఫేవరెట్ పాట ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.